హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 0 డిజిట్కే పరిమితం కావడంతో ఆ పార్టీలో నేతలంతా నిరాశలో ఉన్నారు. పార్టీలో కార్యకర్తలు నిరాశతో ఉన్నా కానీ ఆ పార్టీ అగ్ర నేతలు మాత్రం మీడియా ముందుకు వచ్చి కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేసలేరు. వాళ్లకు ధైర్యం చెప్పే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎన్నికలు అయిపోయాక కూడా చెప్పారు, రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయి అని. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 0 డిజిట్కే పరిమితం కావడంతో ఆ పార్టీలో ఎమ్మెల్యేలు చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నిజానికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లేదా 13 సీట్లు గెలుచుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి గారిపై ఇష్టం వచ్చినట్లు నోరు చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనివ్వద్దు అని ఫిక్స్ అయిపోయి కాంగ్రెస్ పార్టీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని చివరికి సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ప్రతి చోట అభ్యర్థిని బలంగా నిలబడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో లేదా 3వ స్థానంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా ఒక స్థానం గెలిచే అవకాశాలు ఉండును. అయితే కొన్ని చోట్ల బీజేపీ పార్టీ గెలిచినా సరే కానీ బీఆర్ఎస్ మాత్రం గెలవద్దు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని గెలవనివ్వకుండా చివరి నిమిషంలో బీఆర్ఎస్ కి పడాల్సిన ఓట్లు బీజేపీకి వేపించారు. అయితే అప్పుడు నాయకులు ఇలా కార్యకర్తలకు చెప్పి మరి ఇలా ఓట్లు వేయిస్తే ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అయిపోయి చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఇక బీఆర్ఎస్ గెలవదు అని తెలిసిన పరిస్థితిలో బీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్లు బీజేపీకి వేయించారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ ని ముంచేశారని చెప్పవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోతే అభివృద్ధి చేయడం కష్టం. ప్రజల్లో కూడా వ్యక్తిగతంగా నాపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇందుకోసం అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది అని చెప్పేసి నాయకులు అనుకుంటున్నారట. ఇవే విషయాన్ని వాళ్ళ అనుచరులతో కూడా మాట్లాడుకుంటున్నారట. అయితే దేశంలో ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినన్ని సీట్లు రాకపోవడంతో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే వాళ్ళకు ఇంకా సీట్ల పంపకం జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఇస్తామని ప్రకటించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కేంద్ర రాజకీయాలపై ప్రస్తుతం బిజీగా ఉంది. ప్రధానిగా ఎన్డీఏ కూటమి నుండి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో శరవేగంగా చేరికలు ఉండడం మాత్రం ఖాయంలా కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకోవడం దాదాపు ఖాయమైనట్లే తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. కేవలం 2 ఎన్నికల్లో ఓడిపోతేనే ఆ పార్టీ అగ్రనేతలు బయటకు రాకుండా భయపడుతున్నారంటే ఇక పార్టీ నుండి నాయకులంతా ఖాళీ అయితే పార్టీని ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేమో ఈ యొక్క 2 ఓటములకు కారణం కేటీఆర్ గారే. కేటీఆర్ తన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. గిరిసేనేమో రోడ్లపైన జెండాలు పెట్టుకొని మిఠాయిలు తినుకుంటా ఎగిరే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి ఓడిపోయేసరికి అసలు మీడియా ముందుకు రావట్లేదు. కనీసం కార్యకర్తలకు కూడా ధైర్యం చెప్పడం లేదంటే అర్థం చేసుకోవచ్చు బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందని.